హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించినటువంటి రెండు తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన వెదర్ అప్డేట్ వచ్చేసిందండి. ఈ రోజున ఏ జిల్లాలలో వర్షాలు పడబోతున్నాయి, ఏ జిల్లాల్లో వడగాల్పులు వీయబోతున్నాయి, వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలియజేస్తాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ ఇప్పుడే రావడం జరిగిందండి. దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం కనుక చూసుకున్నట్లయితే తెలంగాణలో రానున్నటువంటి మరో 4 రోజుల పాటు అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇవాళ ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, భువనగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, సూర్యాపేట, హనుమకొండ జిల్లాలలో వడగాల్పులు వేస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వేస్తాయని కూడా ఎల్లో అలర్ట్ను జారీ చేసింది. రానున్నటువంటి మరో 4 రోజుల తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ పలుచోట్ల ఉరుములు మెరుపులతో ఒక మోస్తరు నుంచి ఒక మనకు అల్ప వర్షాలు అయితే నమోదయ్యే అవకాశం ఉన్నట్లుగా హైదరాబాద్ వాతావరణ కేంద్రం వివరించింది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రానున్నటువంటి మనకు మరో 4 రోజుల పాటు అక్కడక్కడ ఒక మోస్తరు వర్షాలు అయితే పడే అవకాశం ఉందండి. రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఇప్పటికే పలుచోట్ల చిరుజల్లుల నుంచి వడగండ్ల వానలు కూడా పడుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకు తిరుపతి, అలాగే నెల్లూరు, సో మనకు వీటితో పాటుగా చిత్తూరు, ఈ జిల్లాలలో ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాంధ్రలో, కోస్తాంధ్రలో కూడా పలుచోట్ల మనకు చిరుజల్లుల నుంచి ఒక మోస్తరు వానలు పడే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ యొక్క వర్షాలు మనకు రానున్నటువంటి 4 రోజుల పాటు ఈ యొక్క వర్షాలు కొనసాగే అవకాశం ఉందని మనకు అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. అలాగే ఈ నెల 6వ తేదీ పై నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల అక్కడక్కడ ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ నిపుణులు తెలుపుతున్నారు. దీనితో పాటుగా ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో వస్తున్నటువంటి ఈ యొక్క ఎండ తీవ్రతల నుంచి ప్రజలకు కొంచెం ఉపశమనంగా ఉంటుందని, ఈ యొక్క వర్షాలు పడడం వల్ల మేలు జరుగుతుందని వాతావరణ శాఖ అధికారులు కూడా తెలుపుతున్నారు. సో ఫ్రెండ్స్, ఇదండి ఇప్పుడిప్పుడే మన యొక్క అనగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ అప్డేట్. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.